ಹೋಗಿದ್ದಿತ್ತು. అంటే ఒక మినిమం ఐడియా ఉందన్నమాట మీకు. ఓకే ఓకే, మీ టీచర్ చెప్పారా? ఓకే గుడ్. అయితే నేను మీతో ఒక పావుగంట మాట్లాడేస్తాను. నేను ఎందుకు వచ్చానో ముందు మీకోసం, తర్వాత నా కోసం నేను చెప్పి వెళ్ళిపోతాను ఇంకా. ఓకే, మీ పేరెంట్స్ మిమ్మల్ని వాళ్ళ జీవితాల్లో మా పిల్లల జీవితాలు కాకూడదు, ఓకేనా, ఒక మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి చక్కగా ఏంటంటే కేజీబీబీ స్కూల్లో జాయిన్ చేసి ఓకే చదువుకోవాలి. వాళ్ళ లైఫ్ మారడం అంటే ఏంటంటే అది ఒక్క చదువుతో మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పేసి మిమ్మల్ని పెట్టడం అనమాట, చదివిస్తున్నారు అనమాట. ఓకే, తర్వాత ఏంటంటే మీ తర్వాత వచ్చే జనరేషన్ కూడా మీరు అప్పుడు మార్చుకోగలరు. ఓకేనా, మన పేరెంట్గా మనం కూడా ఆలోచించామనుకోండి, తర్వాత మన జనరేషన్ మనమేం మార్చుకుంటామని చెప్పండి, మార్చుకోలేం కదా, అవునా కదా? ఎలా ఉంటుందంటే 10th క్లాస్ ముందు 10th అని అంటామా లేదా? అదే క్వశ్చన్, అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్ 45 మినిట్స్ పట్టింది కదా. నెక్స్ట్ డే టీచర్ వచ్చే ముందు క్వశ్చన్ అడుగుతానంటే నేను నేర్చారు కదమ్మా చెప్పండి అంటే అట్లీస్ట్ 10-20% స్టూడెంట్ మాత్రమే చెప్పగలరు. వాళ్ళు ఎందుకు చెప్పగలరు కూడా నేను చెప్తాను. ఓకేనా, రిమైనింగ్ 80% కూడా ఏం చేస్తారంటే జస్ట్ చూస్తారనమాట. ఒకసారి చూసిన వెంటనే మేడం రెడీ, ఓకే రెడీ అడుగుతారా లేదంటే ఎగ్జామ్ పెడతారని మీరు చెప్తుంటారు. మేడం ఏంటంటే చెప్తారు ఇంకా, అవునా? అంటే ఏమైంది బ్రెయిన్ మర్చిపోలేదు కదా. నిన్న ఆ క్వశ్చన్ చూడడానికి ఫస్ట్ టైం అనమాట నువ్వు పరిచయం అయ్యావు, ఫస్ట్ టైం చదివావు, అంత టైం తీసుకున్నది అనమాట. సెకండ్ డే వచ్చేటప్పటికి 2 మినిట్స్లో 2 మినిట్స్ 5 మినిట్స్ 10 మినిట్స్ జస్ట్ అంత టైం తీసుకోగా మళ్ళీ 45 మినిట్స్ అడిగావు అనుకో,